ఇక వీడు కూడా మూతబారే ఉన్నట్టున్నది. ఇక బ్రేకప్ అయింది, లీవ్ కావాలి సార్, లవ్ బ్రేకప్ అయిందట, లీవ్ కావాలి సార్ అని చెప్పేసి వాడు ఓపెన్గా ఆ ఎండికే రాసిండట. సో మరి బ్రేకప్ అయింది, లీవ్ కావాలి సార్, ఉద్యోగి నిజాయితీ గల లీవ్ అప్లికేషన్కు సీఈఓ ఫిదా అయిపోయిందట. ఇప్పుడు దొంగసారి ఇప్పుడు మనం అంటాం కదా, ఏదో రకంగా మనకు ఒక లీవ్ కావాలంటే ఇప్పుడు మనం 2-3 రోజులు లీవ్ అని పెడతాం. ఆడికి పోయినాక జ్వరం వచ్చిందని చెప్పేసి మళ్ళీ సెలవులు వేసుకొని పనుకున్నాడు, ఇదంతా ఉంటుంది కదా కథ అంతా. ఉండి మళ్ళీ 2 రోజులు 3 రోజులు లీవ్ పోయిన తర్వాత ఒక 5-6 రోజులు అవుతుంది, అంతా కూడా పెరిగిపోతా ఉంటుంది. అంటే మన దొంగసాటుగా మళ్ళీ లీవుల కోసం మనం దొంగ అప్లికేషన్స్ పెట్టుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో నిజాయితీ గల ఉద్యోగి, నాకు బ్రేకప్ అయింది అని చెప్పేసి ఓపెన్గా రాసేసాడు. లీవ్ లెటర్ ఓపెన్గా రాస్తే ఆయనే సీఈఓ కూడా ఫిదా అయిపోయినట. ఇది సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి బాసే షేర్ చేసిందట. నేటి తరం మానసిక సమస్యలు భావోద్వేగాలను దాచుకోదని కితాబు, ఇంతకీ సెలవు ఇచ్చారా అంటూ నెటిజన్లు ప్రశ్నలు. ఇది చాలా ట్రోల్ అవుతా ఉన్నది. అది ఆయన రాసినటువంటి లెటర్ సోషల్ మీడియాలో వాళ్ళ బాసే పోస్ట్ చేసిండు. ఇక చూడుగా మాకున్నటువంటి ఎంప్లాయీ ఏ విధంగా నాకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిండో, నీతి నిజాయితీగా చెప్పిండు. మరి దానిపైన ఇంకా లీవ్ ఇచ్చిందా లేదనేది దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు. ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్యం, ఇంట్లో పనులు, పెళ్లి, వెకేషన్ కోసం సెలవులు పెడుతుంటారు. కానీ నాట్ డేటింగ్ అనే ఓ సంస్థ ఉద్యోగి మాత్రం తనకు రీసెంట్ గానే బ్రేకప్ అయిందని, ఆ బాధను తట్టుకోలేకపోతున్నానని, కోలుకునేందుకు కొద్ది రోజులు సెలవు కావాలంటూ సీఈఓకు లీవ్ అప్లికేషన్ పంపిండట. అది చూసిన సీఈఓ జన్వీర్ సింగ్ నిజాయితీ గల లీవ్ అప్లికేషన్ అంటూ లీవ్ రిక్వెస్ట్ మెయిల్ను నెటిజన్తో పంచుకున్నారు. అందులో తనకు బ్రేకప్ అయిందని, వర్క్ పై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని ఉద్యోగి తెలిపాడు. కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని, కొద్ది రోజులు జాబ్ నుంచి బ్రేక్ కావాలని, లీవ్ మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన సీఈఓ తన ప్రొఫెషనల్ లైఫ్ లో తాను చూసిన నిజాయితీ గల లీవ్ అప్లికేషన్ అని పేర్కొన్నారు. జెడ్ తమ మనసులో ఏమీ దాచుకోలేదని, ఈ జనరేషన్ ఉద్యోగులు తమ మానసిక సమస్యలు, భావోద్వేగాలను ఓపెన్ గా చెప్తున్నారని రాసుకొచ్చారు. కాగా ఈ బ్రేకప్ లీవ్ లెటర్ నెట్టింట వైరల్ అవగా ఆ ఉద్యోగి ఆనెస్టిటీ నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. ఒకరైతే ఇంతకీ ఆ ఎంప్లాయీకి లీవ్ ఇచ్చారని సంస్థ సీఈఓ ప్రశ్నించగా ఆ మెయిల్ చదివిన వెంటనే ఇచ్చేశాను అని ఆయన బదులిచ్చిందట. ఇక మనకి అంతా ఓపెన్ గా లేఖ రాసి బ్రేకప్ అయింది పాపం. మరి ఏం చేస్తాడు? ఇక ఎన్ని రోజులు? 28 నుంచి 10వ తారీఖు అనుకుంటా, కనబడట్లేదు సరిగ్గా. 28 నుంచి మొన్న రాసిండు అది. సో ఇలా 30 కాబట్టి మొన్న రాసిండు. 8 వరకు 10 వరకు లీవ్ పెట్టిండు. గ్రాండ్ గా లీవ్ కూడా శాంక్షన్ చేసిండు. మరి ఎందుకంటే ఆ బ్రేకప్ అయింది కాబట్టి వాడి బాధ వాడుకుంటే, వాడు తాగుడు, తినుడు, ఎంజాయ్ చేసుడు, మళ్ళీ మర్చిపోవాలి కదా అంతా కూడా. కాబట్టి మళ్ళీ ఇంకోరు దొరికేంత వరకు 10 రోజులు 15 రోజుల పాటు మళ్ళీ అది మర్చిపోవాలంటే మందు కొట్టుడు, మళ్ళీ తిరుగుడు ఎంత చేయాలి. కాబట్టి ఒక 10 రోజులు పట్టేటట్టున్నది. జర లీవ్ ఇల్లు సార్ అంటే ఆ సీఓ యాక్సెప్ట్ చేసినట్టుగానే మరి ఆ రిప్లై కూడా ఆ మెయిల్ చదివినటువంటి వెంటనే ఇచ్చేసినని కూడా ఆయనే రిప్లై ఇచ్చిండు. ఇటువంటిది కూడా కనబడతా ఉన్నది. బ్రేకప్ అయినా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఆఫీసులలో ఇక ఇప్పటి నుంచి మనం లీవ్లు పెట్టాల్సింది ఎవరైనా ఉంటే, పెళ్లి కానటువంటి వాళ్ళు, ఇక పెళ్ళైన వాళ్ళకి ఏముంటుందిలే కానీ, ఇక పెళ్ళైన వాళ్ళు అంటే ఇక ఇంటికాడ భార్య తిట్టిందనో కొట్టిందో ఇక దానికి ఏమైనా పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు బ్రేకప్ కోసం లీవ్లు పెట్టుకున్నటువంటి అవకాశం అయితే ఇప్పుడు దొరికినట్టుగా. ఒకవేళ బ్రేకప్ అయినా కానీ ఇన్ని రోజులు కొంత అబద్ధాలన్నీ ఆడేది కదా. బ్రేకప్ అయినా కానీ జ్వరం వచ్చిందానో, లేకపోతే ఫంక్షన్ అనో, పెళ్లి అనో ఏదో చెప్పుకునేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, డైరెక్ట్ చెప్పుకోవచ్చు అన్నట్టుగా ధైర్యంగా రాసిండు లెటర్.